ఇంతకు ముందు సీజన్ ఒకెత్తు ఈ సీజన్ ఒకెత్తు అన్నట్లుగా కనిపిస్తోంది ఐపీఎల్. గ్రౌండ్ లో ప్రతి గేమ్ క్లైమాక్స్ ను తలపిస్తోంది. మ్యాచ్ కు మారుతున్న అంచనాలు, బెర్తుల కోసం కనిపిస్తున్న పోరాటాలు, జట్ల ఆరాటాలు అన్ని కలిపి ఈ సీజన్ కేక పుట్టిస్తోంది. లీగ్ దశ దాదాపు కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది. 3 టీంలకు ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అయింది. మిగిలిన ఒక్క స్థానం కోసం 4 జట్ల మధ్య పోరాటం కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా జట్లు, ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? కేక పుట్టిస్తున్న ఐపీఎల్ ప్లే ఆఫ్ ఫైట్. 3 జట్లకు ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్. 4వ స్థానం కోసం 4 జట్ల పోటీ. 4 జట్ల ఫేట్ డిసైడ్ చేయనున్న 3 మ్యాచ్లు. 4 జట్లు, 1 బెర్త్. ప్లే ఆఫ్స్ కు దూసుకుపోయే చివరి జట్టేది? ఏ జట్టుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? సిఎస్కే ఓటమి ఏ జట్టును ఎలా ఎఫెక్ట్ చేసింది? ఈసారి ఐపీఎల్ లో ఎంటర్టైన్మెంట్ అంతకు మించి అనిపిస్తోంది. సీజన్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మధ్య డ్రాస్టిక్ చేంజ్ కనిపించింది. ఫస్ట్ పార్ట్ లో దూసుకుపోయిన జట్లు రెండో పార్ట్ లో చేతులెత్తేయగా సమీకరణాలన్నీ రివర్స్ అయ్యాయి. లీగ్ చివరికొచ్చేసరికి ఎవరు ప్లే ఆఫ్స్ వెళతారనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరాయి. అయితే మిగిలిన 1 బెర్త్ కోసం 4 జట్లు పోటీ పడుతున్నాయి. అయితే మిగిలింది 3 మ్యాచ్లు మాత్రమే. ఏ క్షణం ఏదైనా జరగొచ్చు అన్నట్లుగా ఈసారి ఐపీఎల్ కనిపిస్తోంది. దీంతో ప్లే ఆఫ్స్ చేరే జట్టు ఏది? 4వ బెర్త్ ఎవరి కోసం వెయిట్ చేస్తోంది? ఏ మ్యాచ్ లో ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పీక్స్ కు చేరిన పరిస్థితి కనిపిస్తోంది. బెంగళూరు హైదరాబాద్ మ్యాచ్ మినహాయిస్తే ప్లే ఆఫ్ రేస్ డిసైడ్ చేసేందుకు ఐపీఎల్ లీగ్ దశలో మరో 3 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 3 ఎవరు గెలుస్తారు, ప్లే ఆఫ్స్ కు ఎవరు అర్హత సాధిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 89 పరుగుల తేడాతో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇది టోటల్ ప్లే ఆఫ్ ఈక్వేషన్స్ ను మార్చేసింది. దీంతో మిగిలిన ఏకైక బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీలో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లు, పంజాబ్ 13, కోల్కతా 13, ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో ఉన్నాయి. ఈ 4 జట్ల మధ్య జరగబోయే 3 మ్యాచ్లు ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిదని కన్ఫర్మ్ చేస్తాయి. ప్లే ఆఫ్స్ చేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న జట్టు రాజస్థాన్ రాయల్స్. ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. మే 24న ముంబై ఇండియన్స్ పై గెలిస్తే చాలు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడిపోయినా రాజస్థాన్ రాయల్స్ చిన్న అవకాశముంది. అది అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. రాజస్థాన్ నెట్ రన్ రేట్ బాగుండాలి. కోల్కతా చేతిలో ఢిల్లీ తక్కువ తేడాతో ఓడిపోవాలి. లక్నో చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడిపోవాలి. అలానే ఇవన్నీ సమీకరణాలు కలిసి రావాలంటే ఒకవేళ ముంబై మీద ఓడినా అది తక్కువ తేడాతోనే ఓడిపోవాలి. అప్పుడే రాజస్థాన్ కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. 4 జట్లలో రాజస్థాన్ కు కాస్త అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అయితే మిగతా 3 జట్లు కూడా తగ్గేదేలే అంటున్నాయి. ప్రాణం పెట్టి మరీ ప్లే ఆఫ్స్ కు దారులు వేసేందుకు రెడీ అవుతున్నారు ఆ జట్టు ఆటగాళ్లు. రాజస్థాన్ సంగతి సరే, మరి మిగతా 3 జట్ల పరిస్థితి ఏంటి? ప్లే ఆఫ్ చేరాలంటే ఎవరిపై ఎంత తేడాతో గెలవాలి? ఎలాంటి సమీకరణాలు కలిసి రావాలి? ఈ సీజన్ ను అద్భుతమైన విజయాలతో ఆరంభించిన పంజాబ్ కింగ్స్ ఆ తరువాత వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలను కష్టంగా మార్చుకుంది. శనివారం లక్నోతో జరిగే మ్యాచ్ లో పంజాబ్ గెలిచి తీరాలి. అప్పుడు పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు చేరతాయి. దీంతో పాటు మిగిలిన ఫలితాలు కలిసి రావాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ ను ముంబై ఇండియన్స్ ఓడించాలి. అయినా సరే పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరుతుందని చెప్పలేం. చివరి లీగ్ మ్యాచ్ లో కోల్కతా గాని ఢిల్లీపై ఘన విజయం సాధిస్తే 15 పాయింట్లతో పాటు మెరుగైన నెట్ రన్ రేట్ సాయంతో జట్టు ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. ఇలాంటి పరిస్థితి రావద్దంటే లక్నోపై పంజాబ్ కూడా ఘన విజయం సాధించాలి. ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిపోయి మిగతా 2 మ్యాచ్లు రద్దయినా సరే పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. అయితే 2 మ్యాచ్లు రద్దవడానికి అవకాశాలు చాలా తక్కువ.
IPL 2026 ను వరుస ఓటములతో ప్రారంభించిన కోల్కతా నైట్ రైడర్స్ ఆ తరువాత అద్భుతంగా పుంజుకుంది. తొలి 6 మ్యాచ్ల్లో పంజాబ్ తో మ్యాచ్ రద్దవడం మినహా అన్నింట్లో ఓడిన నైట్ రైడర్స్ తరువాతి 7 మ్యాచ్ల్లో 6 విజయాలు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ జట్టు ఖాతాలోనూ పంజాబ్ లాగే 13 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ తక్కువగా ఉంది. కోల్కతా టాప్ 4 లో నిలవాలంటే ముంబై చేతిలో రాజస్థాన్, లక్నో చేతిలో పంజాబ్ ఓడిపోవాలి. పంజాబ్ గెలిచినా తక్కువ తేడాతో గెలిచి ఢిల్లీపై కోల్కతా భారీ తేడాతో గెలవాలి. అప్పుడు పాయింట్లు సమమైనా సరే మెరుగైన నెట్ రన్ రేట్ సాయంతో ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఇక అటు ఢిల్లీ కూడా ప్రస్తుతానికి ప్లే ఆఫ్స్ రేసులోనే ఉంది. అయితే ఆ జట్టు టాప్ 4 లో నిలవడం చాలా కష్టం. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న 4 జట్లలో ఢిల్లీ నెట్ రన్ రేట్ చాలా దారుణంగా ఉంది. ఆ టీం ప్లే ఆఫ్స్ చేరాలంటే కోల్కతాపై రీసౌండ్ విక్టరీ సాధించాలి. రాజస్థాన్ రాయల్స్ ను ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడించాలి. పంజాబ్ కింగ్స్ ను లక్నో ఓడించాలి. అప్పుడే ఢిల్లీ టాప్ 4 లో ఒకటిగా నిలుస్తుంది. ఇవన్నీ జరగడం దాదాపు అసాధ్యం. సో ఢిల్లీకి అవకాశం పెద్దగా లేనట్లే. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అన్నట్లుగా ఈసారి సీజన్ కనిపిస్తోంది. దీంతో మిగిలిన 3 మ్యాచ్లు కూడా మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి.